చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ అదృష్టహీనులు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో పని చేయటానికి ఇష్టపడని ముగ్గురు సోమరిపోతులు ఉండేవారు. పైగా ముగ్గురు స్నేహితులు కూడాను. అయితే ఆ ఊరి పెద్దలు ఏ పనైనా నేర్చుకుని ఊర్లోకి రమ్మని ఆ ఊరి నుంచి పంపించి వేశారు. చేసేది ఏమీ లేక వారు ఒక అడవికి చేరుకుని ఇలా అనుకుంటున్నారు. ముగ్గురు విడిపోయి ఎవరి త్రోవన వారు బయలుదేరి వెళ్ళి 1 సంవత్సరంలోగా ఏదైనా విద్య నేర్చుకోవాలి. సంవత్సరం పూర్తి కాగానే ముగ్గురు ఒకచోట కలుసుకుని ఎవరు నేర్చిన విద్య వారు ప్రదర్శించాలి. ఇక ఆయా విద్య వల్ల మన జీవితం వెళ్ళబుచ్చగలగాలి. ఇలా నిశ్చయించుకుని ముగ్గురు స్నేహితులు 3 దారులలో బయలుదేరి వెళ్ళారు. మొదటివాడికి వెళ్ళగా ఒక సన్యాసి కనిపించాడు. సన్యాసికి శిష్యుడిగా ఉండి అతనికి సేవ చేస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. సన్యాసి అతని సేవకు మెచ్చుకొని ఒక విద్య నేర్పాడు. అదేమంటే ఏదైనా ఒక జంతువు యొక్క ఎముకతో ఆ జంతువు యొక్క పూర్తి అస్థిపంజరం పూర్తి చేయవచ్చు. ఈ విద్య నేర్చుకుని శిష్యుడు తన స్నేహితులను కలిసే రోజు కోసం ఎదురు చూడసాగాడు. రెండోవాడు పోయి ఒక ఋషీశ్వరుని దర్శించి అతనికి సేవ చేయసాగాడు. ఋషీశ్వరుడు అతని సేవకు మెచ్చి అతనికి ఒక విద్య నేర్పించాడు. అదేమంటే ఏదైనా ఒక అస్థిపంజరం ఉంటే చాలు, తను నేర్చుకున్న విద్య ద్వారా చర్మము పంచేంద్రియాలు వచ్చేటట్టు చెయ్యవచ్చు. ఈ విద్య నేర్చుకుని రెండోవాడు కూడా సంవత్సరం గడువుకు ఎదురు చూస్తూ ఋషీశ్వరుడి దగ్గరే ఉండసాగాడు. ఇక మూడోవాడు కూడా నడిచి చిట్ట చివరకు ఒక ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడ ఒక యోగి కనిపించాడు. తన కష్టదశనంతా యోగితో చెప్పుకుని ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు. యోగికి కూడా జాలి కలిగి ఒక విద్య నేర్పాడు. అదేమంటే ఏదైనా ప్రాణం లేని జీవానికి ప్రాణం తెప్పించవచ్చు. శిష్యుడు చాలా సంతోషంగా యోగికి సేవ చేస్తూ సంవత్సరం గడువు కోసం ఎదురు చూడసాగాడు. ముగ్గురు విద్య అయితే నేర్చుకున్నారు, కానీ ఆ విద్య ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అన్న విషయం తెలుసుకోలేకపోయారు. ఇట్టే సంవత్సరం గడిచిపోయింది. అనుకున్న ప్రకారం అడవిలో ఒక చోట ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. నువ్వేమి నేర్చుకొచ్చావని ఒకరి విద్య ఒకరు తెలుసుకొని చాలా సంతోషించారు. ప్రత్యక్షంగా ఎవరి విద్యలను వాళ్ళు ప్రదర్శించాలని తీర్మానించుకున్నారు. మొదట అసలు ఎముక ఒకటి అవసరం కనుక ముగ్గురు చేరి వెతగ్గా ఒక ఎముక కనిపించింది. వెంటనే మొదటివాడు తాను నేర్చిన విద్య వల్ల ఆ ఎముకని పూర్తి అస్థిపంజరాన్ని తయారు చేశాడు. వెంటనే రెండోవాడు తాను నేర్చిన విద్య వల్ల దానికి మాంసం, చర్మం, పంచేంద్రియాలు కల్పించాడు. తీరా చూస్తే అది ఒక సింహం, ప్రాణం లేని సింహం. అది సింహం అని తెలిసి అక్కడితో ఆగకుండా మూడోవాడు తాను తన విద్య చూపించాలి అన్న తొందరలో వెంటనే తాను నేర్చిన విద్య వల్ల ఆ సింహానికి ప్రాణం రప్పించాడు. ఇంకేముంది, ప్రాణం వచ్చి రావటంతోనే సింహం ఒక్క పరుగున వాళ్ళ మీదకి ఉరికి ముగ్గురిని చీల్చి చెండాడి తినేసింది. మనం నేర్చుకున్న విద్య ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ప్రదర్శించాలి, కానీ ఇలా వారికి హాని కలిగే చోట ప్రదర్శించి ముగ్గురు అదృష్టహీనులయ్యారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.